దేశంలోనూ రాష్ట్రంలోనూ చదువుకుందామనుకుంటే చదువును కొనుక్కోమంటున్నారని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య మండిపడ్డారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ విద్యారంగంలో నూతన విద్యా విధానం పేరుతో మతతత్వ భావాల్ని రెచ్చగొడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై, కార్పొరేట్ సంస్థలపై తీవ్ర విమర్శలు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులో పీడీఎస్యూ 23వ జిల్లా మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. దీనికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమసమాజ స్థాపనే శ్రీపాద శ్రీహరి మాదారిలో దీపము చాచిరెడ్డి చంపాలలో దీపము గుమస్తాల చదువులకు స్వస్తి పలికి తీరుతాం శాస్త్రబద్ధ విద్యను పోరాడి సాధిస్తాం గుమస్తాల చదువులకు స్వస్తి పలికి తీరుతాం శాస్త్రబద్ధ విద్యను చీకడగండ్ల అడవుల్లో జంపాల చంద్రశేఖర్ ప్రసాద్, నీలం రామచంద్రయ్య, తనతో పాటు ఇంకొక ఇద్దరిని తీసుకొచ్చి కాల్చి చంపారు అప్పుడున్నటువంటి పాలకులు, ప్రభుత్వం. అదే నెలలో 6 తారీఖు, ఇది ఇక్కడ 5 తారీఖు జరిగితే, నవంబర్ 5 తారీఖు జరిగితే, నవంబర్ 6 తారీఖు నాడు రామ్ నరసయ్యతో పాటు కొంతమంది విద్యార్థి నాయకులు, ఆ విద్యార్థి నాయకులతో ఉన్నటువంటి రామ్ నరసయ్యని వరంగల్ జిల్లా సిలకలగుట్ట అడవిలో కాల్చి చంపారు. ఆయనతో చనిపోయినటువంటి వాళ్ళు విద్యార్థి నాయకులే. ఈ విద్యార్థి సంఘానికి నాయకత్వం వహిస్తున్నటువంటి వాళ్ళు రామచంద్రయ్య గారితో చనిపోయింది విద్యార్థి సంఘం నాయకులే, జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ వాళ్ళు. వీళ్ళను ఇలా స్మరించుకుంటూ మహాసభ జరుపుకోబోతున్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థి సంఘానికి, విద్యార్థి నాయకులకి విప్లవ జేజేలు. చీకడగండ్ల అడవుల్లో జంపాల చంద్రశేఖర్ ప్రసాద్, నీలం రామచంద్రయ్య, తనతో పాటు